హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్నర్స్ కబోర్డ్. ఒక టవల్ బ్లీచింగ్ చేయడం వల్ల ఆ టవల్ లెంత్ 20% లాస్ట్ అవుతుందంట, బ్రెడ్త్ 10% లాస్ట్ అవుతుందంట. అయితే ఏరియా ఎంత పర్సెంట్ డిక్రీజ్ అవుతుంది అని అడుగుతున్నారు. టవల్ జనరల్గా రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. లెంత్ ఎల్, బ్రెడ్త్ బి. ఈ టవల్ బ్లీచింగ్ చేయడం వల్ల అంట లెంత్ 20% లాస్ట్ అవుతుందంట, అంటే కొంచెం లెంత్ లాస్ట్ అవుతుంది. బ్రెడ్త్ కూడా లాస్ట్ అవుతుందంట. సో కొంచెం బ్రెడ్త్ తగ్గిస్తే న్యూ ఏరియా ఇలా వస్తుంది టవల్కి. సో ఈ ఏరియా అంతా లాస్ట్ అయిపోయింది అనమాట టవల్. అయితే ఏరియా ఎంత పర్సెంట్ డిక్రీజ్ అయింది అని అడుగుతున్నారు. ఈ టవల్ రెక్టాంగిల్ షేప్లో ఉంది. ప్రీవియస్ వీడియోస్లో రెక్టాంగిల్లో డిఫరెంట్ కేసెస్ తెలుసుకున్నాం కదా, ఆ కేసెస్ అని మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. లెంత్ 20% లాస్ట్ అని ఇచ్చారు, అంటే లెంత్ 20% డిక్రీజ్ అవుతుంది. బ్రెడ్త్ ఏమో 10% లాస్ట్ అని ఇచ్చారు, అంటే 10% డిక్రీజ్ అవుతుంది. ఏరియాలో పర్సంటేజ్ చేంజ్ ఎంత అని అడుగుతున్నారు. సో మనం నెట్ చేంజ్ ఫామ్లో తీసుకోవచ్చు. 20% డిక్రీజ్ కాబట్టి ఎక్స్ ప్లేస్లో -20 తీసుకుంటాం. 10% డిక్రీజ్ అంటున్నారు కాబట్టి -10 తీసుకుంటాం వై ప్లేస్లో. ప్లస్ -20 ఇంటూ -10/100. జీరోస్ క్యాన్సిల్, ఇక్కడ ప్లస్ అయిపోతుంది. ఇదేమో -30 వస్తుంది, ఇక్కడేమో +2 వస్తుంది. -30 + 2 -28 వస్తుంది పర్సెంట్. మైనస్ కాబట్టి డిక్రీజ్. సో ఏరియా 28% డిక్రీజ్ అవుతుంది, డీలో ఉంది. మనం ఇంకోలా కూడా చేయొచ్చు. ఏరియా 100% తీసుకుంటే లెంత్ 20% లాస్ట్ అవుతుందంట. 100%లో 20% డిక్రీజ్ కాబట్టి మైనస్ చేస్తాం, 80% వస్తుంది. నెక్స్ట్ బ్రెడ్త్ 10% డిక్రీజ్ అవుతుంది. 80%లో 10% 8 డిక్రీజ్ కాబట్టి మైనస్ చేస్తాం. 80 - 8 72%. 100 నుంచి 72 వచ్చింది, అంటే 28% డిక్రీజ్ అయింది. ఒకసారి ఫాస్ట్గా చేద్దాం. సింపుల్గా మనం నెట్ చేంజ్ ఫామ్లో అప్లై చేసుకోవచ్చు. లెంత్ 20% డిక్రీజ్ అవుతుంది, సో ఎక్స్ ప్లేస్లో -20 తీసుకుంటాం. బ్రెడ్త్ 10% డిక్రీజ్ అవుతుంది, వై ప్లేస్లో -10 తీసుకుంటాం. ప్లస్ -20 ఇంటూ -10/100. జీరోస్ క్యాన్సిల్, ప్లస్ అయిపోతుంది. ఇక్కడేమో -30 వస్తుంది, ఇక్కడేమో +2 వస్తుంది. -30 + 2 -28%. మైనస్ కాబట్టి డిక్రీజ్, డీలో ఉంది.